నెక్స్ట్ ఇది కూడా PYQ. PYQ అంటే ఏంటి సార్? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇదేంటి సార్? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మనకు ప్రీవియస్ నాకు తెలిసి SSC CGL లో వచ్చిన క్వశ్చన్ అనుకుంటా. దీనికి రెండు మెథడ్స్ డిస్కస్ చేస్తాను. మెథడ్ 1 దీనికి మెథడ్ 1 ఒక మెథడ్ ఉంది, మెథడ్ 2 సింగిల్ స్టెప్ ఆన్సర్ ఒక మెథడ్ ఉంది. రెండు చూద్దాం. మెథడ్ 1 మెథడ్ 2. మెథడ్ 1 మెథడ్ 2. మెథడ్ 1లోనూ మనం ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాము. మెథడ్ 1లోనూ ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. అది మనకు కొన్ని చోట్ల ఉపయోగపడుతుంది కూడా. ఇప్పుడు 1 నుంచి 9 వరకు ఎన్ని అంకెలు ఉన్నాయి అని అడిగాడు అనుకోండి. 1 నుంచి 9 వరకు ఎన్ని అంకెలు ఉన్నాయి అని అడిగాడు అనుకోండి. 1 2 3 4 5 6 7 8 9 అంకెలు ఉన్నాయి. కౌంట్ చేస్తే మనం 9 అని చెప్పొచ్చు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఇది లోయెస్ట్ వాల్యూ. LV అంటే లోయెస్ట్ వాల్యూ, 9 అంటే హైయెస్ట్ వాల్యూ. ఒక లోయెస్ట్ వాల్యూ నుంచి హైయెస్ట్ వాల్యూకి మొత్తము ఎన్ని అంకెలు ఉన్నాయంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. 9 మైనస్ 1 8. 8 ప్లస్ 1 ఎంత? 9. 8 ప్లస్ 1 ఎంత? 9. లోయెస్ట్ వాల్యూ 10, హైయెస్ట్ వాల్యూ 99. మనకు మొత్తము ఎన్ని అంకెలు ఉన్నాయి? హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. ఆన్సర్ ఎంత? 90. ఆన్సర్ ఎంత? 90. లోయెస్ట్ వాల్యూ ఇచ్చి హైయెస్ట్ వాల్యూ ఇచ్చి రెండు నంబర్ల మధ్యలో ఎన్ని అంకెలు ఉన్నాయి కనుక్కోమంటే ఆన్సర్ ఏంటి సార్? హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. 123 నుంచి 576 వరకు ఎన్ని అంకెలు ఉన్నాయి? 123 నుంచి 576 వరకు మొత్తము ఎన్ని అంకెలు ఉన్నాయి? ఆన్సర్ ఏంటి సార్? హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. 5 మైనస్ 1 4, 7 మైనస్ 2 5, 6 మైనస్ 3 3 ప్లస్ 1. ఆన్సర్ ఎంత? 454. ఆన్సర్ ఎంత? 454. చాలా ఇంపార్టెంట్ పాయింట్. లోయెస్ట్ వాల్యూ ఇస్తాడు క్వశ్చన్లో, హైయెస్ట్ వాల్యూ ఇస్తాడు క్వశ్చన్లో. లోయెస్ట్ వాల్యూ నుంచి హైయెస్ట్ వాల్యూకి మధ్యలో మొత్తము ఎన్ని అంకెలు ఉన్నాయి అని అంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. ఇది కాన్సెప్ట్స్. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. అది ఏది ఇచ్చినా కూడా మనం చేయొచ్చు. సహజ సంఖ్యలు ఏది ఇచ్చినా కూడా మనము ఈజీగా కనుక్కోవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ ఈ మెథడ్ యూజ్ చేస్తే ఫస్ట్ మెథడ్ 1 నేను ఇటు పక్క చేస్తాను. మెథడ్ 2 కొంచెం రైట్ సైడ్ చేస్తాను. మెథడ్ 1 ఒకసారి క్వశ్చన్ చూడండి సార్. 15 స్క్వేర్ మరియు 16 స్క్వేర్. 15 స్క్వేర్కి 16 స్క్వేర్కి మధ్యలో ఉన్నామంటే 15 స్క్వేర్ తీసుకోకూడదు, 16 స్క్వేర్ తీసుకోకూడదు. మధ్యలో ఉన్న పూర్ణ సంఖ్యలు ఎన్ని? 15 స్క్వేర్కి ఎక్కువ, 225కి జస్ట్ ఎక్కువ ఉన్న పూర్ణ సంఖ్య ఏంటి సార్? 226. 16 స్క్వేర్ అంటే 256, జస్ట్ తక్కువ ఉన్న పూర్ణ సంఖ్య ఏంటి సార్? 255. క్వశ్చన్ మళ్ళీ చదవండి. 15 స్క్వేర్కి 16 స్క్వేర్కి మధ్యలో ఉన్న పూర్ణ సంఖ్యలు అన్నాడు. 15 స్క్వేర్కి ఎక్కువ ఉండాలి, 16 స్క్వేర్కి తక్కువ ఉండాలి. అంటే ఇది లోయెస్ట్ వాల్యూ, ఇది హైయెస్ట్ వాల్యూ. లోయెస్ట్ వాల్యూ ఇచ్చాడు, హైయెస్ట్ వాల్యూ ఇచ్చాడు. ఆన్సర్ ఏమవుతుంది? హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. హైయెస్ట్ వాల్యూ 255, లోయెస్ట్ వాల్యూ 226 ప్లస్ 1 29 ప్లస్ 1.
ఆన్సర్ ఎంత సార్ 30. ఆన్సర్ ఎంత 30. 15 స్క్వేర్కి 16 స్క్వేర్కి మధ్యలో ఉన్న పూర్ణ సంఖ్యలు ఎంత అని అడిగాడు. మధ్యలో ఉన్న పూర్ణ సంఖ్యలు 15 స్క్వేర్కి ఎక్కువ ఉండాలి, 16 స్క్వేర్కి తక్కువ ఉండాలి. 225కి ఎక్కువ 226, 16 స్క్వేర్కి తక్కువ 255. ఇది లోయెస్ట్ వాల్యూ, ఇది హైయెస్ట్ వాల్యూ. ఆన్సర్ ఏంటి సార్? హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. 255 మైనస్ 226 ప్లస్ 1, 29 ప్లస్ 1. ఆన్సర్ ఎంత సార్? 30. ఇది మెథడ్ 1. సింగిల్ స్టెప్ ఆన్సర్ ఏంటంటే ఇట్లాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మెథడ్ 2. సింగిల్ స్టెప్ ఆన్సర్, డైరెక్ట్గా ఏమీ చేయకుండా మనకు ఆన్సర్ వస్తుంది. మెథడ్ 2. n స్క్వేర్కి n+1 హోల్ స్క్వేర్కి n స్క్వేర్కి n+1 హోల్ స్క్వేర్కి మధ్యలున్న రైట్ పూర్ణ సంఖ్యలు ఎన్నంటే 2n. మధ్యలున్న పూర్ణ సంఖ్యలు ఎంత అంటే 2n. సార్ ఇది ఎలా వచ్చింది సార్? n స్క్వేర్కి n+1 హోల్ స్క్వేర్కి మధ్యనున్న పూర్ణ సంఖ్యలు ఎన్నంటే 2n. ఇది లోయెస్ట్ వాల్యూ, ఇది ఇక్కడ నుంచే వచ్చింది. ఇది హైయెస్ట్ వాల్యూ. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1 తీసేసేయండి. n+1 హోల్ స్క్వేర్, n స్క్వేర్ ప్లస్ 2n ప్లస్ 1 మైనస్ n స్క్వేర్. రైట్, హైయెస్ట్ వాల్యూ ఇది హైయెస్ట్, ఇది ఓకే. ఇది n స్క్వేర్కి నెక్స్ట్ నంబర్ ఎంత? n స్క్వేర్ ప్లస్ 1. ఇదెంత? n+1 హోల్ స్క్వేర్ మైనస్ 1. మధ్యలో ఉన్న వాల్యూలు అంటే ఇది +1 -1, ఇదేమో మైనస్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1 -1 ప్లస్ 1. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ కూడా రైట్ మిగిలింది 2n మిగులుతుంది. n స్క్వేర్ పోయింది. n స్క్వేర్కి n+1 హోల్ స్క్వేర్కి మధ్యనున్న పూర్ణాంకాలు. n స్క్వేర్ తర్వాత వచ్చే పూర్ణాంకం ఏంటి? n స్క్వేర్ ప్లస్ 1. n+1 హోల్ స్క్వేర్కి ముందున్న పూర్ణాంకం ఏంటి? n+1 హోల్ స్క్వేర్ -1. ఇది లోయెస్ట్ వాల్యూ, ఇది హైయెస్ట్ వాల్యూ. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1 చేసామనుకోండి, ఆన్సర్ 2n అయింది. 15 స్క్వేర్కి 16 స్క్వేర్కి మధ్యనున్న పూర్ణాంకాలు ఎంత? 2 × 15 30. అదే అంటే డైరెక్ట్ ఆన్సర్ 2 × 15 30. అదే 24 స్క్వేర్కి 25 స్క్వేర్కి మధ్యలో ఉన్న పూర్ణాంకాలు ఎంత సార్? 2 × 24. ఆన్సర్ ఎంత? 48. ఆన్సర్ ఎంత? 48. లాజిక్ అందరికీ అర్థమైందా? ఎలా వచ్చింది 2n కూడా నేను ఇక్కడ ప్రూఫ్ మీకు చూపెట్టాను. n స్క్వేర్కి ఎక్కువ ఉన్న పూర్ణాంకం ఏమవుతుంది? n స్క్వేర్ ప్లస్ 1. n+1 హోల్ స్క్వేర్కి ముందున్న పూర్ణాంకం ఏమవుతుంది? n+1 హోల్ స్క్వేర్ -1. లోయెస్ట్ వాల్యూ n స్క్వేర్ ప్లస్ 1, హైయెస్ట్ వాల్యూ n+1 హోల్ స్క్వేర్ -1. వాటి మధ్యలో తేడా హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1 తీసేస్తే మనకు 2n వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు వరుస సంఖ్యలు 25 స్క్వేర్ 28 స్క్వేర్ 2 × 25 కాదు, వరుసగా ఉంటేనే మనకు n స్క్వేర్లు క్యాన్సిల్ అవుతున్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్, ఇది జనరిక్ మెథడ్. ఇది జనరిక్ మెథడ్. ఏ మెథడ్ ఇచ్చినా లోయెస్ట్ వాల్యూ కనుక్కోవాలి, హైయెస్ట్ వాల్యూ కనుక్కోవాలి. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. నంబర్ ఆఫ్ డిజిట్స్ కనుక్కునే పద్ధతి ఏంటి? హెచ్వి మైనస్ ఎల్వి ప్లస్ 1. ఐ హోప్ అందరూ కూడా క్లాసులో చెబుతున్న ప్రతి పాయింట్ని నోట్స్ అండ్ పెన్నుతో రాస్తున్నానని నేను అనుకుంటున్నాను. రాయకపోతే ఇబ్బంది పడేది మీరే. ఇది కూడా మనకు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్. ఇది కూడా మనకు ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్. ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్. ఫస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాను, దాని తర్వాత ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. కాన్సెప్ట్ ఫస్ట్ క్వశ్చన్ చదవండి సార్. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. రెండు వరుస సహజ సంఖ్యలు. దీంట్లో మొత్తం 3 కాన్సెప్ట్లు వేసుకుంటాను. కాన్సెప్ట్ 1,
కాన్సెప్ట్ 1. 2 వరుస సహజ సంఖ్యలు. 2 వరుస సహజ సంఖ్యలు. 2 వరుస సహజ సంఖ్యలు. కొంచెం మిమ్మల్ని డిఫికల్ట్ చెయ్యాలి అని అనుకుంటే కాన్సెప్ట్ 2. కాన్సెప్ట్ 2. 2 వరుస బేసి సంఖ్యలు. 2 వరుస బేసి సంఖ్యలు. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. క్వశ్చన్లో సహజ సంఖ్యలు ఇచ్చాడు కదా సార్. ఒక పేపర్ క్రియేట్ చేసేటతను క్లాసులో రైట్ క్వశ్చన్లు క్రియేట్ చేసే R&D పర్సన్ని సార్ నేను. సో అది ఇచ్చినప్పుడు ఇంకో 2. కాన్సెప్ట్ 3. డైరెక్ట్గా క్వశ్చన్కి సొల్యూషన్ వద్దు. కాన్సెప్ట్ 3. 2 వరుస సరి సంఖ్యలు. 2 వరుస సరి సంఖ్యలు. 3 కాన్సెప్ట్లు డిస్కస్ చేద్దాం. 2 వరుస సహజ సంఖ్యలు, 2 వరుస బేసి సంఖ్యలు, 2 వరుస సరి సంఖ్యలు. యాక్చువల్గా ఇది చాలా చిన్న కాన్సెప్ట్ తెలిస్తే రైట్. ఫస్ట్ చూద్దాం సార్. 2 వరుస సహజ సంఖ్యల వర్గముల మధ్యలో తేడా ఎంత? 35. అందులో కనిష్ట సంఖ్య. అందులో కనిష్ట సంఖ్య. కాన్సెప్ట్ 1 డిస్కస్ చేస్తున్నాను సార్. ఇక్కడ 2 వరుస సహజ సంఖ్యలు. ఒకటి p అవుతే ఇంకోటి p+1. ఒకటి p అవుతే ఇంకోటి p+1. వర్గములు అంటే ఇది p², ఇది కూడా p+1 హోల్ స్క్వేర్. వర్గముల మధ్య భేదము. భేదము అని అంటే p+1 హోల్ స్క్వేర్ మైనస్ p² ఈజ్ ఈక్వలెంట్ టు 35. అంటే ఇక్కడ చూడండి సార్, p² క్యాన్సిల్ అయిపోయింది. 2p+1 ఈజ్ ఈక్వలెంట్ టు 35. p ఏమైంది? 35 మైనస్ 1/2. p ఏమైంది? 35 మైనస్ 1/2. p అనేది కనిష్ట సంఖ్య కదా సార్. p అనేది కనిష్ట సంఖ్య. గరిష్ట సంఖ్య ఏమైంది? p+1 అంటే 35 మైనస్ 1/2 +1. ఇది ఎంత అయింది? 35 + 1/2. 35 మైనస్ 1/2, 35 + 1/2. భేదము గనక 35 ఇచ్చాడు అనుకోండి, కనిష్ట సంఖ్య 35 మైనస్ 1 హోల్ డివైడెడ్ బై 2 వచ్చింది. గరిష్ట సంఖ్య 35 + 1 హోల్ డివైడెడ్ బై 2 వచ్చింది. అంటే మధ్యలో భేదము గనక మనకు k ఇచ్చాడు అనుకోండి, భేదము k ఇస్తే ఆన్సర్ ఏంటి సార్? కనిష్ట సంఖ్య ఏమవుతుంది? k మైనస్ 1/2. గరిష్ట సంఖ్య ఏమవుతుంది? k ప్లస్ 1/2. కనిష్ట సంఖ్య k మైనస్ 1/2, గరిష్ట సంఖ్య k ప్లస్ 1/2. ఎలా వచ్చింది సార్? 2 వరుస సంఖ్యలని p అండ్ p+1 అనుకున్నాను. వర్గం అన్నాడు కాబట్టి స్క్వేర్ చేశాను, స్క్వేర్ చేశాను. p+1 హోల్ స్క్వేర్ మైనస్ p². 2p+1 ఈజ్ ఈక్వలెంట్ టు 35. p ఈజ్ 35 మైనస్ 1/2. క్యాల్కులేట్ చేయకుండా అందుకే రాశాను. ఇదేమవుతుంది? p+1. 35 మైనస్ 1/2 +1 అంటే ఇది 35 + 1/2. 2 వరుస సహజ సంఖ్యల వర్గముల మధ్య భేదము k ఇస్తే కనిష్ట సంఖ్య ఏంటి? k మైనస్ 1 హోల్ డివైడెడ్ బై 2. గరిష్ట సంఖ్య ఏంటి? k ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 2. ఆర్ యు ఆల్ విత్ మీ? కాన్సెప్ట్ 1 అందరికీ అర్థమైందా? కాన్సెప్ట్ 1 అందరికీ అర్థమైందా? I hope the idea it is